ముఖ్యమంత్రిని కాల్చేయమనడం ఉరితీసినా తప్పు లేదని జగన్ మాట్లాడడం సరికాదని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరికిషన్ మనకు అందుబాటులో ఉన్నారు. హరికిషన్, జగన్ ముఖ్యమంత్రిపై చేసినటువంటి వ్యాఖ్యలపై అఖిలప్రియ ఏమంటున్నారు? నంద్యాల ఉప ఎన్నికల కేంద్రంగా నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. మొన్న 3వ తేదీన జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నంద్యాల నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు ముఖ్యమంత్రిని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంపై ప్రజలందరూ కలిసి నడి రోడ్డును నిలబెట్టిన కాల్చివేసిన తప్పు లేదని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం కూడా చెలరేగింది. రాష్ట్రం అంతటా కూడా టీడీపీ శ్రేణులు జగన్ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ఆందోళన కూడా నిర్వహించాయి. మరోపక్క ఈసీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని దీనిపై వివరణ ఇవ్వాలని కూడా కోరింది. అయితే తాను ఆవేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనడంతో కాస్త సద్దుమణిగింది. దీనికి సంబంధించి ఈసీ క్రమశిక్షణా చర్యలు ఏం తీసుకుంటుందో ఇంకా తెలియక ముందే నిన్నటి నుంచి కూడా పర్యటన కొనసాగిస్తున్నాడు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాడు. నిన్నంతా కూడా రైతు నగరం నిర్వహించాడు. ఈరోజు దీపగుంట్ల గ్రామానికి చేరుకుని అక్కడ మాత్రము ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. మళ్ళీ తాజాగా నంద్యాల ఉప ఎన్నికలను ఉపయోగించుకొని కొత్త హామీలు ఇవ్వడానికి వస్తున్నారు. గత ఎన్నికల హామీలే అమలు చేయని చంద్రబాబును ఉరి తీసినా తప్పు లేదు అని చెప్పేసి తాను ఇదంటే అనవసరంగా తన మీద ముఖ్యమంత్రిని కాల్చినా తప్పు లేదని చేసిన వ్యాఖ్యలపైన ఈసీ వివరణ కోరింది. ఇప్పుడు ఈ కామెంట్స్ కూడా ఉరి తీయాల్సిందే, ఉరి తీసినా తప్పు లేదన్నట్టుగా మాట్లాడినటువంటి విషయాలను కూడా ఇప్పుడు ఈసీ దృష్టికి టీడీపీ తీసుకెళ్తోందా? సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన జగన్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎటువంటి భాష ఉపయోగిస్తున్నాడు, ఆయన పరిజ్ఞానం లేకుండా ఉపయోగిస్తున్నాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబ్ అని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఫైర్ కావడం జరిగింది. అయితే అఖిలప్రియ దీన్ని నిరసిస్తూ కేవలం నంద్యాల వేదికగా చేసుకుని సున్నితమైన ప్రాంతం ఇది, సమస్యలకు దూరంగా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో వచ్చి రెచ్చగొట్టి వ్యాఖ్యలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో నంద్యాల ప్రజలలో అలజడి సృష్టిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తులను నంద్యాలకు రానివ్వకుండా చేయాలి, ఇటువంటి కామెంట్లు చేసే వారిని దూరంగా పెట్టాలి అనే నినాదంతో ఈరోజు వార్డులో పర్యటిస్తుంది. ఆ వార్డులో విషయం తెలియగానే వెంటనే అక్కడే బైఠాయించింది. తన అనుచరులతో అంతా కూడా బైఠాయించి అక్కడ నిరసన తెలపడం జరిగింది. వెంటనే దీనిపైన ఈసీ సీరియస్ గా చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి తాకీదులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అదే వ్యాఖ్యలు చేయడం ఒక విపక్ష నేతగా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడగడం. ముఖ్యమంత్రిని నడి రోడ్డు పైన కాల్చినా తప్పులేదని, ఉరితీసినా తప్పులేదనేటటువంటి ఈ వ్యాఖ్యల్ని వైసీపీ ఏ రకంగా సమర్థించుకుంటోంది? ఈ రోజు మాత్రం వైసీపీ నేతలు ఒకటే చెప్తున్నారు, జగన్ మొన్న చేసిన బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యలను మళ్ళీ ఒక్కసారి తిరిగి పునరావృతం చేశారు. వాటిని కూడా నేను ఇలా అంటే తప్పు లేదు కదా, ఇచ్చిన హామీలను అమలు చేయని వ్యక్తిని నడి రోడ్లో ఉరి తీసినా తప్పు ఎందుకు అవుతుంది, తప్పు అవుతుందా, నేను అలా మాట్లాడితే తప్ప అని తిరిగి ప్రశ్నించినాడే తప్ప చంద్రబాబును ఎక్కడ కూడా ఆ రకంగా మాట్లాడలేదు అని చెప్పేసి వైసీపీ నేతలు సమర్థిస్తున్నారు. మొన్న చేసిన వ్యాఖ్యలను మాత్రం ఇది ఇలా మాట్లాడినందుకు నన్ను తప్పుగా అంటున్నారు, నా మీద కేసులు పెట్టారు, ఈసీకి కంప్లైంట్ చేశారనే విషయాన్ని మాత్రం ఆయన వీళ్ళందరూ కూడా వైకాపా నేతలందరూ కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. వైకాపా అధినేత చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు, తప్పు కూడా లేదు అని చెప్తున్నారు. గతంలో థ్యాంక్ యూ హరికిషన్.